నాన్న ఏమిటమ్మా ఎప్పుడు లేని ఇలా వచ్చావు? ఏం లేదు నాన్న, హోటల్ కని స్వీట్స్ చేశాను. సరే నీకు పెట్టినట్టు ఉంటుంది, నేను రౌడీని కొట్టి సాయం చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుందని వచ్చాను. ఒట్టి థ్యాంక్స్ ఏమిటి, అతనికి కూడా స్వీట్ పెడతావు గాని. సరే రా రవి. రవి ఏంటి సార్? ఒకసారి బయటికి రావయ్యా. ఎందుకండి? నీకు స్వీట్ పెట్టాలంట. ఏమిటి సార్ విశేషం? నిన్న నువ్వు చేసిన సహాయానికి ఉబ్బి తబ్బిబ్బైపోయి అమ్మాయి స్వీట్ తయారు చేసిందయ్యా. రా. చచ్చేంత దేవుడా, ఇద్దరి మధ్య ఇరుక్కున్నా దొరికిపోతానేమో. ఏమిటయ్యా గొడుగుడు? అబ్బే ఏం లేదు గురుగారు, కాస్త బిజీగా ఉన్నాను. ఆ స్వీట్ కాగితాలు పెట్టి లోపల తోసేయండి, ఇక్కడ తినేస్తా. అదేమిటయ్యా, ఆడపిల్ల థ్యాంక్స్ చెబుదామని వస్తే అడుగునే ఉండి స్వీట్స్ లోపలికి తోయమంటావు. బయటిరా. ఒకసారి బయటకు రండి రావు గారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవచ్చు. అయిపోయారు ఈ వేళ నీకు బ్యాడ్ డే. గురుగారు థ్యాంక్స్ లు గట్రా రేపు చెప్పుకోవచ్చేమో. చాలే బాయ్, కబుర్లా బయటిరా. తప్పదంటారా? తప్పదు. సరే ఏం చేస్తాం, వచ్చేస్తాను సార్. రావయ్యా. నమస్కారం. నిన్న హీరో టైప్ లో ఆ రౌడీని పచ్చడి చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా సంతోషం. ఏంటయ్యా ఇటు తిరుగుతావు? కళలో గ్రీస్ పడి చూపు ఆంటలేదు సార్. అమ్మాయి ఎక్కడుందయ్యా? మీలాంటి వాళ్ళు పేటకు ఒక్కరుంటే చాలా బాగుంటుందండి. కరెక్టే. మాలాంటి ఆడపిల్లలు అమ్మాయి గారు చెప్పే మాట. అతను రౌడీ ఏంటమ్మా, జెంటిల్మన్. అవును, నేను జెంటిల్మెన్ ని. రౌడీ కాదమ్మా, ఆ రౌడీని బాగా తన్ని నీకు సహాయం చేసిన మన రవి. మన రవి ఏం కాదమ్మా, చాలా మంచాడు. అతను హెల్త్ ఆఫీసర్ ఏమిటమ్మా, మన బాబ్జీ గాడు. ఏంటమ్మా నువ్వేదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు. అర్థమైందిలే, నేను హోటల్ పెట్టు నీకు ఇష్టం లేదు కాబట్టి ఈ రౌడీ బుక్కులు పంపించి నన్ను అలా చేస్తావా? అది కదమ్మా. నాతో మాట్లాడద్దు. అగో ఏమయ్యా రవి, మా అమ్మాయి అట్లా వెళ్ళిపోయింది ఎందుకు? అదే నాకు అర్థం కావట్లేదండి. అర్థం కావట్లేదా? ఈ లవ్ ట్రిక్లు టెక్నిక్లు మా అమ్మాయి మీద ఉపయోగించావన్నమాట. ఆ అమ్మాయి మీ అమ్మాయిని తెలియక ప్రొసీడ్ అయిపోయానండి. ఇక మీదట నా మనసులో లవ్ అనే మాట కనుక పుడితే తుడిచేస్తానండి, గ్రీన్స్ తుడిచినట్టు తుడిచేస్తాను. అయినా ఈ లవ్ గివ్వు నాకెందుకు చెప్పండి, నా పని నేను చూసుకోక వస్తాను. నువ్వెక్కడ మనిషిపోయా? లవ్ చేయడం చేత కాని వాడు మనిషే కాదు. మరి ఇందాక మీరు అమ్మాయి లవ్ వద్దు అన్నాను. నువ్వు మా అమ్మాయిని నిజంగా లవ్ చేసావా? నిజంగా? నువ్వు నాకు నచ్చావయ్యా. నువ్వు మా అమ్మాయి జోడి బాగుంటుంది. మరి మీకు ఇంకేమి? అరే నాకేం అభ్యంతరం లేదు. వదిలేయండి మీ అమ్మాయిని. కట్టండి.